ఇంటర్నెట్ యుగంలో రోజుకో కొత్త ట్రెండ్ పుట్టుకొస్తోంది. ఈ మధ్యకాలంలో టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ర్యాట్ స్నాకింగ్ అనే పదం బాగా వైరల్ అవుతోంది. వినడానికి ఇదేదో వింతగా ఉన్నప్పటికీ నేటి తరం యువతలో ఇది ఒక ప్రధానమైన ఈటింగ్ హ్యాబిట్గా మారిపోయింది. అసలు ఈ ర్యాట్ స్నాకింగ్ అంటే ఏమిటి? ఈ అలవాటు ప్రమాదకరమా? ర్యాట్ స్నాకింగ్ వల్ల ఘోరమైన ప్రమాదం జరుగుతున్నది. సాధారణంగా ఎలుకలు ఏం చేస్తాయి? వేలు దొరికినప్పుడల్లా, ముఖ్యంగా రాత్రిపూట కిచెన్లోకి దూరి చేతికి దొరికిన చిన్న చిన్న పదార్థాలను కొరుక్కు తింటూ ఉంటాయి. సరిగ్గా అలాగే మనుషులు కూడా ఒక నిర్ణీత సమయం అంటూ లేకుండా రోజంతా చేతికి ఏది దొరికితే అది తింటూనే ఉంటారు. ముఖ్యంగా చిప్స్, బిస్కెట్లు, చీజ్ ముక్కలు, మిక్స్చర్ లాంటి జంక్ ఫుడ్ను నిరంతరం ఇలా ఏదో ఒకటి నములుతూ ఉండడాన్ని హెల్త్ ఎక్స్పర్ట్స్ ర్యాట్ స్నాకింగ్ అని పిలుస్తారు. ఇక్కడ టైం టు టైం తినాలనే నియమం ఉండదు. అలాగే ఆకలి వేసే వరకు ఆగాలనే ఓపిక ఉండదు. పగలు రాత్రి అనే తేడా అసలే ఉండదు. కంటికి కనిపించిన ప్రతిదాన్ని నోట్లో వేసుకోవడమే ఈ అలవాటుకున్న ముఖ్య లక్షణం. కొంతమంది ఆకలి వేస్తేనే తింటారు. మరికొందరు ఆకలి లేకపోయినా టైంకి తినాలనే ఓ ఆలోచనతో తింటూ ఉంటారు. కానీ ఈ ర్యాట్ స్నాకింగ్ బాధితులు మాత్రం టీవీ చూస్తూనో, ఫోన్ వాడుతూనో, లేదంటే ల్యాప్టాప్ ముందు ఆఫీస్ పని చేసుకుంటూనో పక్కన చిరుతిళ్ళు పెట్టుకుని తింటూ ఉంటారు. దీనివల్ల మనం ఎంత తింటున్నాం, ఏం తింటున్నాం అనే కనీస స్పృహ ఉండదు. ఫలితంగా అవసరానికి మించి అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరుతున్నాయి. ఇలా మనసు అదుపులో లేకుండా తినే ఆహారమంతా శరీరంలో కొవ్వుగా మారిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఈ ర్యాట్ స్నాకింగ్ అలవాటు మొదట సరదాగా, టైంపాస్గా అనిపించినప్పటికీ లాంగ్ రన్లో ఇది మీ జీర్ణ వ్యవస్థను, హార్మోన్ల సమతుల్యతను పూర్తిగా దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. ఈ ర్యాట్ స్నాకింగ్లో ప్రజలు ఎక్కువగా ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు, చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్నే ఎంచుకుంటారు. దీనివల్ల శరీరానికి చెడు క్యాలరీలు, కొవ్వు అందుతాయి. కానీ అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు, ఫైబర్ వంటివి అస్సలు లభించవు. మన జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయాలన్నా, తిన్న ఆహారం సక్రమంగా అరగాలన్నా భోజనానికి మధ్య కొంత సమయం అవసరం. కానీ నిరంతరం ఏదో ఒకటి నములుతూ ఉండడం వల్ల పొట్టకు అసలు విశ్రాంతే దొరకదు. దీనివల్ల జీవక్రియల్లో అసమతుల్యత ఏర్పడి గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. రోజు ఏదో ఒకటి తింటూ ఉండడం వల్ల శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ తరచూ హెచ్చుతగ్గులకు లోనవుతాయి. ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారితీసి కాలక్రమేణా విపరీతంగా బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే టైప్ 2 డయాబెటీస్ బారిన పడ్డానికి కారణమవుతుంది. తింటున్నప్పుడు ఫోన్లు చూడడం, టీవీలు చూడడం పూర్తిగా మానేయాలి. దీనివల్ల మనం ఎంత తింటున్నామో అవగాహన ఉంటుంది. కేవలం సరదా కోసం లేదా టైంపాస్ కోసం అలవాటయ్యే ర్యాట్ స్నాకింగ్ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుందో అర్థమైంది కదా. కాబట్టి ఏ సమయంలో తింటున్నాం, ఏం తింటున్నాం అనే స్పృహతో ఉండడం చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.